దారిద్ర్యం, అరకొర వైద్యం, ప్రజల్లో అవగాహన లేమితో గతంలో శిశు మరణాల రేటు చాలా అధికంగా ఉండేది. కానీ కాలక్రమంలో వస్తున్న మార్పుల వలన శిశు మరణాల రేటు చాలా తగ్గుతూ వస్తుంది. 1950లో మన ఇండియాలో శిశు మరణాల రేటు 27% ఉంటే, ఒక దశాబ్ద కాలంలోనే అది 9.2% అంటే 9.2%కి పడిపోయింది. ఇక ఇదే కాలంలో అంటే అదే టైంలో బ్రెజిల్లో 22% నుండి 3.4%కి తగ్గింది. ఫ్రాన్స్లో చూస్తే 5.7% నుండి 0.54%కి తగ్గింది. అమెరికాలో అయితే 3.8% నుండి 0.84%కి తగ్గిపోయింది. అయితే 1950 అంటే 1950 టు 2000 అంటే ఈ 50 ఇయర్స్ టైం పీరియడ్లో శిశు మరణాల రేటు ఘనా కంట్రీలో 25% నుండి 10%కి, యూకేలో అయితే 3.7% నుండి 0.65%కి తగ్గిపోయింది. అయితే ఇక్కడ మనకు ఒక రిపోర్ట్ చెప్తుంది, యుఎన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ 2025. ఏంటిది అది? యుఎన్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మోర్టాలిటీ ఎస్టిమేషన్ 2025 రిపోర్ట్ ఏం చెప్తుందంటే, 2023లో ఆయా దేశాల్లో శిశు మరణాల రేటు ఏ విధంగా ఉందో చెప్తుంది. ఇండియాలో చూస్తే 2.8%, బ్రెజిల్లో 1.4%, అమెరికా 0.65%, యూకే 0.45%, ఫ్రాన్స్ 0.43%, స్వీడన్ 0.25%. అంటే ఇవన్నీ దేశాలతో చూస్తే మన ఇండియాలో ఇంకా చాలా ఎక్కువనే ఉంది. ఇంకా అంటే అవసరమైన వైద్య సదుపాయాలు అయితే కల్పించాలి, ఇంకా చాలా తగ్గించడానికి కృషి చేయాలి. దీన్ని బట్టి ఇంకా మనము ఆర్థికంగా మనము త్వరలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలోకి చేరుతున్నాము. దీన్ని కూడా మనము తగ్గించుకుంటే మంచిది. అంటే ఒక కోణంలోనే కాకుండా ఇట్లాంటి శిశు మరణాల రేటు అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని తగ్గించుకునే వైపుగా కూడా అడుగులేస్తే బాగుంటుంది. అంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనము ఏదన్నా సోషల్ ఇష్యూ మీద వచ్చినప్పుడు ఇట్లాంటి మనము రీజన్స్ చెప్తూ మనము రాస్తుంటే జనరల్ ఎస్ఏలో కానీ క్వశ్చన్ ఆన్సర్స్లో కానీ బాగా యూజ్ అవుతుంది. ఇట్లాంటి రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒక దగ్గర గ్యాదర్ చేసుకోండి. థ్యాంక్ యూ.